హాయ్ ఫ్రెండ్స్, వర్షాలు బాగా పడుతున్నాయి 2 రోజుల నుంచి. దయచేసి ఎవరు కూడా బయట తిరగొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే పోండి, లేదంటే లేదు. చూడండి ఫ్రెండ్స్, స్కూల్ హాలిడేస్ అని చెప్పి మా పిల్లలు ఇంటికాడ ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు. బయటికి పోదామా డాడీ? వీళ్ళు అసలు నా మాట వినట్లేదు. వర్షం పడుతుందంటే మా అన్నాడు బయటికి పోదాం పడ్డాడు అంటాడు. దయచేసి ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం పడితే బయటికి వెళ్ళండి, లేకుంటే వెళ్ళొద్దండి. అలాగే వర్షాలు బాగుంది, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇళ్ళలో ఆల్అవుట్ వాడండి. అయితే ఈ ఇద్దరులకు తట్టుకోలేక ఆల్అవుట్ పెట్టద్దు. దయచేసి మీరు కూడా ఒక్కరు కూడా ఇంట్లో ఆల్అవుట్. ఈ వర్షాలకు దోమలు చాలా వస్తాయి. దానివల్ల మలేరియా, డెంగీ రకరకాల రోగాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఇంట్లో ఏది కూడా రాదు. చూడండి ఫ్రెండ్, వీడు దోమ కన్నా చాలా డేంజరు. చూడ్డానికి ఇలా ఉంటాడు కానీ దోమ కుడితే నొప్పి పెట్టదో నాకు తెలియదు. వీడు ఈయన సతాయిచ్చే మాత్రం ఇంట్లో అందరికీ నొప్పి లేస్తుంది. దయచేసి ఇటు చెప్పిన వల్ల ఇటు గీరుకుంటాడు ఫ్రెండ్స్. ఇక ఏమంది, ఇక హాలిడేస్ అని చెప్పేసి ఇంట్లో పేపర్లు తీసుకొని బొమ్మలు వేసుకుంటా, పెన్నులు మొత్తం అయిపోగొడతా ఉంది ఫ్రెండ్స్. ఇలా స్కూల్ ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు స్కూల్కి వెళ్తారో. కానీ మా ఇంట్లో వీళ్ళు దోమల కన్నా చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇదిగో మైత్రి దోమ, లడ్డు దోమ, వీళ్ళిద్దరే మహా 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 డేంజర్ ఫ్రెండ్స్. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో దోమలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంట్లో పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వీడు ఏమి పని పాట లేకుండా ఊరికే ఆడుకుంటూ ఉంటాడు. వీడు చదవడు, ఇంకొకరిని చదివేటోళ్ళను చెడగొడతాడు ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, వీడు చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ వర్షం పడుతుంటే కూడా బయటకు పోదాం అని పిలుస్తూ ఉన్నాడు వీడు. వర్షంకి దీనికి ఏం సంబంధం? చూశారు కదా ఫ్రెండ్, నాకే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు వీడు. చూడు, మంచి వాళ్ళ చెల్లి బొమ్మలు వేసుకుంటా ఉంటే వీడు ఆడుకుంటున్నాడు. చూడండి, ఏమంటే ఆవలిస్తాడు. కుంభకర్ణులాగా 4 పూట్ల తింటాడు, 2 పూట్ల నవ్వుతాడు. తగ్గేదని అంటాడు ఫ్రెండ్. మరి నెట్ట దగ్గర నాకు అర్థం కావట్లేదు. మీరేమన్నా కొంచెం ఐడియా చెప్పండి. 50 పడితే నన్ను బయటికి తీసుకోవు. చూడండి ఫ్రెండ్స్, వీడు మరి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నాడు. 20 పడ్డది, బంగారం ఎంత మంచి బొమ్మలు వేసుకుంటా ఉందో. ఇలా ఉండాలి బిడ్డ అంటే. ఈడు ఉన్నాడు దేనికి పనికిరాడు.